ఖమ్మం జిల్లా ప్రజలు చైతన్యంతో ఓటు వేశారని తెలిపారు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు. గత 45 రోజులుగా ఖమ్మం పార్లమెంటరీ పరిధిలో ప్రచారం నిర్వహించామని, ఎక్కడికి వెళ్లినా పార్టీలకు అతీతంగా ప్రజలు స్వాగతం పలికారని తెలిపారు. ప్రజలు ఓట్లు ఎవరికి వేయాలో వారికి వేశారని, మంచి మెజారిటీతో తాను గెలవబోతున్నట్లు ధీమా వ్యక్తం చేశారు నామా నాగేశ్వరరావు. 2 సార్లు పార్లమెంట్లో ఎన్నో సమస్యల మీద పోరాడినటువంటి, రాష్ట్ర స్థాయి సమస్యలు, జిల్లా స్థాయి సమస్యల మీద పార్లమెంట్లో లేవనెత్తినటువంటి నన్ను తప్పకుండా కూడా ఆశీర్వదించి మంచి మెజార్టీతో గెలిపిస్తారనే గట్టి నమ్మకం నాకుంది. దాంట్లో భాగంగా మా నాయకుడు కేసీఆర్ గారు ఏదైతే రోడ్ షో చేయటం, ఖమ్మం, అదేవిధంగా మరి భద్రాద్రి కొత్తగూడెంలో కూడా ప్రజల స్పందన, ప్రజల యొక్క ఆలోచన మాకున్నది, మమ్మల్ని ఆశీర్వదిస్తారని గట్టి నమ్మకం. దాంట్లో భాగంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చి 5 నెలల్లో ఎన్నో ఫెయిల్యూర్స్ గురైనటువంటి ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూడా నాకే వస్తుందని, ఎప్పుడు లేని విధంగా తాగటానికి మంచినీళ్ళ దగ్గర నుంచి మొదలుకొని సాగునీరు విషయంలో, కరెంటు కోతలు, ఈ విధంగా 5 నెలల కాలంలోనే ఈ యొక్క ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో అది కూడా తప్పకుండా కూడా మాకు వస్తుందని, నాతో పాటుగా రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా కూడా ఈసారి మంచి రిజల్ట్స్ వస్తాయని గట్టి నమ్మకం నాకున్నది. చివరెడ్డి కుటుంబం హత్యాయత్నానికి కూడా వెనుకాడటం లేదని ఆరోపించారు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సతీమణి